అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వారు చూచి భిక్షమడుగుగా. తరువాత యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితోనూ, తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవా, ఈ దిన సమయాన్న అనారోగ్యంతో ఉన్న పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. వేదనలో ఉన్న అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరే ఆదరించండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. వారి కన్నీటిని తొడవండి. మీ కృపకు, మీ దయకు, మీ కాపుదలకు మమ్మల్ని వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ, మీ సహాయాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ, వివరించడానికి నీ దాసుడు శక్తిమంతుడు కాడు, వివరించడానికి మాటలు కూడా లేవు. కేవలం మీ మీద పూర్తిగా ఆధారపడుతూ ఈ మాటలు చెప్పడానికి సాహసం చేస్తున్నాను. మరి ఎప్పుడైనా ఎవరైనా చెప్పారో లేదో తెలీదు, ఈ విధమైన పోలిక చెప్పడానికి సాహసిస్తూ ఉండగా నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, బలపరచుమని యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం ప్రభు శిష్యుడైన ప్రియుడైన యోహాను గురించి మాట్లాడుతున్నప్పుడు 5 సార్లు ప్రేమించిన శిష్యుడు అని రాస్తుందని చెప్పుకున్నాం. 4 మార్లు పేతురుతో పాటు ఆ ప్రియ శిష్యుడు కనిపిస్తాడు. అవి అపోస్తల కార్యాల గ్రంథంలో 4 మార్లు ఉంటాయా అని చూస్తే 5 మార్లు కనపడ్డాయి వారిద్దరూ కలిసి ఉండడం. ఈ 5ని ఆ 5తో పోల్చి చూస్తే ఎలా ఉంటుంది అని అక్కడో ఆలోచన వచ్చినప్పుడు మొదట భయం అనిపించింది, ఆ తర్వాత బాగుంటుందేమో అనిపించింది. ఇంకా కొద్దిగా ఆలోచన చేస్తున్నప్పుడు పర్వాలేదు, చెప్పడానికి ప్రయత్నం చేద్దాం అనిపించింది. ప్రార్థన చేశాం. ప్రభు సాయం చేస్తాడని నమ్ముతున్నాను. ఈ 2 దృశ్యాలను ఒకసారి మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. శిలువ మీద వేలాడుతూ ప్రభువు దిగువ కొంతమంది స్త్రీలు, తల్లి అయిన మరియా, ప్రియుడైన యోహాను, వారిని చూచాడు. వారిని చూచాడు. ఇక్కడ సహాయం చేయగలిగిన స్థితిలో యోహానున్నాడు, సహాయం పొందవలసిన స్థితిలో మరియ ఉంది. ఇక్కడికి వస్తే యోహాను, పేతురు ఇద్దరు దేవాలయానికి ఎక్కివెడుతున్నారు. ఎక్కివెడుతున్నప్పుడు కనిపించే దృశ్యం ఏమిటి? అక్కడ పుట్టుకతో చూడండి, కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచూ ఉండెను. బహుశా పేతురు, యోహాన్లు ఇద్దరు మొట్టమొదటి మెట్టు మీద ఉన్నప్పుడు మోసుకెళ్తున్నటువంటి ఆ వ్యక్తి అల్లంత దూరాన్న మెట్ల పైన వారి భుజాల మీద కనపడి ఉంటాడో, వాళ్ళ చేతుల మీద కనపడ్డాడు. భిక్షం అడుక్కోవటానికి తీసుకుని వెళ్ళి ఆ దేవాలయపు ఆ మెట్టు దగ్గర కూర్చోబెట్టారు. అతడు పుట్టుకతో కుంటివాడు ఒకటి, రెండవదిగా మోసుకొని పోబడుతున్నవాడు, మూడవదిగా ప్రతిదినం శృంగారపు దేవాలయం దగ్గర భిక్షం అడగటానికి కొద్దిమంది తెచ్చి కూర్చోబెట్టి వెళ్ళిపోతున్నారు. భిక్షం అడుక్కుంటున్నాడు. ఇతనే స్థితిలో ఉన్నాడు. ఇతడు కూడా
ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తున్నవాడుగానే ఉన్నాడు. అకస్మాత్తుగా నిస్సహాయులం అయిపోవడం వేరు, జననం దగ్గర నుంచి నిస్సహాయంగా ఉండడం వేరు. రెండు విషయాలు. ఇప్పటి వరకు తన కొడుకున్నాడు. ఆయన ఆ దేశానికి ఒక హీరో. ఆయన వెంట లక్షలాది మంది జనం, విస్తార జల ప్రవాహంలాగా జన ప్రవాహం. కానీ అకస్మాత్తుగా ఆయన నిస్సహాయుడిగా వేలాడడం. కొందరి జీవితాలు అలా అయిపోయినప్పుడు ఆ చుట్టూ ఉన్న వారందరూ నిస్సహాయులైపోతారు. ఏం చేయాలో వారికి అర్థం కాదు. ఇప్పుడు తమ జీవితాలు ఏమైపోతాయో అనే భయాందోళనలకు గురైపోతారు. సరిగ్గా అందులో వారి తల్లి ఉంది. నేను ఒకసారి ఇక్కడ ఆగి ఒక మాట సాహసించి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఆయన జననం వద్ద దేవదూతలు చెప్పిన మాటలు, ఆయన జననం వద్ద గొర్రెల కాపర్లు చెప్పిన మాటలు, ఆయన జననం వద్ద జ్ఞానులు చెప్పిన మాటలు, ఆయన దేవాలయానికి వచ్చినప్పుడు సిమియోను చెప్పిన మాటలు, ఇవన్నీ ఆమె అంతరంగంలో జననం నుంచి తలపోసుకుంటూనే ఉందని రాస్తుంది కదా. అమ్మా, నీ గర్భంలో నుంచి ఖడ్గం దూసుకుని పోతుందన్నమాట. ఆయన ఎవరో తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో పరలోకం చెప్పింది. అంత శక్తిమంతుడైన వ్యక్తి అకస్మాత్తుగా తన నుండి, ఈ లోకం నుండి తీసివేయబడుతున్న తరుణాన్న ఆమె నిస్సహాయంగా మిగిలిపోవటం. జననం నుండి ఇప్పటి వరకు ఆమె అంతరంగంలో కుమారుని గురించిన సంతోషం ఎంతున్నా లోపల మాత్రం దూసుకుపోయే ఖడ్గాని గురించిన తలంపు వచ్చే ప్రతిసారి ఎలా ఉంటుందో కదూ. అది ఇప్పుడు కళ్ళారా చూస్తున్న సమయం. మరింత నిస్సహాయంగా, మరింత దుఃఖకరంగా, మరింత వేదన ఇవి తటస్థించినప్పుడు యోహాను ఒక్కడే ఉన్నాడు, పేతురు లేడు. ఆ బాధ్యతను ప్రభు అతనికి అప్పగించాడు. ఇక్కడికి వద్దాం. మోసుకొని పోబడుతున్నవాడు తనంతట తాను ఇంకేం చేసుకోలేడు. తాను జీవించడానికి మరొకరి సహాయం అవసరం అతనికి, అనేకుల సహాయం అవసరం అతనికి. అలాంటి వాడు అక్కడ కూర్చోబెట్టబడతాడు. ఎండైనా చలైనా ఏమైనా అక్కడే ఉండాలి. అతన్ని యోహాను, పేతురు ఇద్దరు చూచారు. ప్రభు ఇద్దరిని చూచాడు, ఇద్దరు ఒక వ్యక్తిని చూశారు. ఇద్దరిలోనూ చూడడం అనే ఓ పోలిక మనకు కనిపిస్తూ ఉంటుంది. వాడు చూచాడు, వీళ్ళు చూచారు. ఏమన్నా దొరుకుతుందని చూశారు. కానీ ప్రభు ఇద్దరిని చూశారు. సిలువ మీద నుండి ఇద్దరి అంతరంగాలలో ఉన్నది దుఃఖమే, వేదనే, బాధే. తనను ప్రేమించిన వాడు ఇప్పుడు సిలువ మీద ఉన్నాడు. ఆయనను కన్న తల్లి ఇప్పుడు శోకంలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఒక బాధ్యతను ప్రభు అప్పగించడం, ఒక బాధ్యతను అప్పగించడం. నేను ఇలా అనుకుంటాను, అదేంటి కొడుక, నేను మన ఇంటికి వెళ్ళిపోతానుగా,
అని మరీ అనొచ్చు కాదు, అనలేదు. సులువు మీద వేలాడుతున్న తన కుమారుని యొక్క మాటకు ఆమె లోబడింది. సులువు మీద వేలాడుతున్న తన యొక్క గురువు మాటకు శిష్యుడు లోబడ్డాడు. సులువు వద్ద ప్రియ శిష్యుడిలో కనిపించిన ఆ లోబడేటువంటి తత్వం, ఆయన తల్లిలో కనిపించిన ఆ యాక్సెప్టెన్స్, అంగీకారం, ఈ రెండు ఎప్పుడు శ్రేష్టమైన కార్యాన్ని జరిగించేవి. సరిగ్గా ఇక్కడ ఆ దేవాలయపు ద్వారం దగ్గర, శృంగార దేవాలయం దగ్గర యోహాను, పేతురు ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళగానే వాళ్ళ వంక అతను చూశాడు, వీళ్ళు అతను చూశారు. ఏదైనా దొరుకుతుందేమోనని చూశారు. పేతురు, యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడు అన్నారు. మా తట్టు చూడు. ఇద్దరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఒక వ్యక్తి ఇద్దరితో మాట్లాడాడు సిలువలో. సరిగ్గా అక్కడ చూసినప్పుడు యోహాను మౌనం అయిపోయాడు. పేతురు మాట్లాడడం ప్రారంభించాడు. చూడమన్నది ఇద్దరు, మా వైపు చూడు అన్న మాట ఇద్దరు ఒకేసారి అన్నారు. ఇద్దరిలో ఏకమనసుంది. వారిద్దరిలో కూడా ఏకమనసుంది. ఇద్దరూ కలిసి యోహాను మరియమ్మను తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రేపటి నుంచి ఆమె యోహానుకు తల్లి, రేపటి నుంచి యోహాను ఆమెకు కొడుకు. ఇప్పుడు వీరిద్దరూ ఒకే దేవుని పని చేయడం కోసం ఆ దేవాలయపు ద్వారం దగ్గర నిలబడిన వాళ్ళు మా వైపు చూడు అన్నారు. అతను అలవాటు ప్రకారం బహుశా వారిని చూచాడు, చేయి చాపాడు. మరి వారేమన్నారు? తేరి చూడు అన్నారు. చూడడం వేరు, తేరి చూడడం వేరు. అంటే మామూలుగా అందరిలాగానే చేయలా పెట్టి ఇటు చూసుంటాడంతే. అంటే ఆ చూపుకి అర్థం లేదు. అందరినీ చూసినట్టే చూస్తూ మీ ఇష్టం, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదన్నట్టు. కానీ తేరి చూడు అనే మాటకు మా వైపు లక్ష్యముంచు, ఒకసారి చూడు, ఇటు చూడు. ప్రభు ముఖం చూసిన యోహానుకు, ప్రభు ముఖం చూసి ఆయన చెప్పిన మాట విన్న మరియమ్మకు, ఇతనిలో లోబడి ఆమెలో అంగీకరించిన తత్వం ఎలా వచ్చిందో, వీరిద్దరి వైపు చూసిన ఆ వ్యక్తి అలా చూశాడు. చూసినప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచూ వారి యందు లక్ష్యముంచాను. అక్కడ అనూహ్యం. మరియమ్మ ఆలోచించలేదు, ఆమె అంచనా వేయలేదు. యోహాను ఆలోచించలేదు, అంచనా వేయలేదు. అలా ఆయన అంటారం కానీ, ఆయనకు ఆ ఉద్దేశం ఉందని కానీ వీరిరువురికి ఎవరికీ తెలియదు. ఇప్పుడు వీళ్ళెందుకు చూడమంటున్నారు ఈ వ్యక్తికి తెలియదు కానీ, ఏమైనా ఇస్తారేమో, ఏమన్నా లంసమ్ అమౌంట్ ఏమైనా ఇస్తారేమో అని ఫీలింగ్ ఏదో ఉండి ఉంటుంది. చూసినప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవయ్యా. వెండి బంగారాలు మా యొద్ద, పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నాకు కలిగినదే. యోహాను మౌనంగా ఉన్నాడు. పేతురే మాట్లాడుతున్నాడు. ఒక స్వరం వినపడుతోంది ఇప్పుడు. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అంటూ ఏం కలిగి ఉన్నాడు? దేవుని కృప. ఏం కలిగి ఉన్నాడు? దేవుని పునరుద్ధాన బలం. ఇవి అతనికి ఉన్నాయి. అతడు అతని చేపట్టుకుని
నజరీయుడిని యేసుక్రీస్తు నామంలో నడువు అన్నాడు అని లేవనెత్తాడు. వెంటనే వాడు పాదములను చీలమండలను బలం పొందెను. ఇక్కడ క్షణం ఆగుతాను. తన గురువు లేడనే బాధ యోహాను అంతరంగాన్ని ఏం చేసుంటుందో, తన కొడుకు ఇక లేడు ఉండడు అనే బాధ ఆ తల్లిని ఎంత బలహీనరాలని చేసిందో. ఇప్పుడు వారిద్దరినీ కలపడం ద్వారా ఇద్దరికి బలాన్ని చేకూర్చినవాడు, ఇద్దరి మధ్యలో బాధ్యతను అప్పగించినవాడు, ఆనాడు ఆత్మ సంబంధమైన ఓ కుటుంబ జీవితాన్ని స్పష్టంగా చూపిస్తున్నటువంటి ప్రభువే వీరిరువురి ద్వారా ఒక అద్భుతమైన కార్యం చేసి వాని పాదములను చీలమండలను బలము పొందెను. యోహాను మరియమ్మ నడిచి వెళుతున్నప్పుడు వాళ్ళ కాళ్లకు ఓ నూతన సత్తువ. ఇప్పుడు మరియమ్మ యోహాను చేతుల్లో ఉంది. యోహాను మరియ చేతిని పట్టుకుని ఉన్నాడు. ఇద్దరు నడిచి వెళుతున్నప్పుడు తన ఇంటి వైపుకు వెళుతున్నారు వాళ్ళు. శిలువ మీద ప్రభు ఆయన తలవాల్చి కన్నుమూశాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆయన చిత్తం, తండ్రి చిత్తం నెరవేర్చినవాడు తన చిత్తాన్ని నెరవేరుస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆయన కళ్ళ ముందు కనపడుతున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా ఆయన ఒకరినిగాను ఇద్దరినిగాను శిష్యులను పంపాడు. వారి ద్వారా తన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దిక్కుమాలిన స్థితిలో ఉన్నవారిని లేవనెత్తడానికి, అనాథలుగా ఉండిపోయిన వారికి ఆదరణ కలిగించడానికి, వారిని ఇతరుల మీద ఆధారపడేవారుగా కాకుండా ఒక కుటుంబ వాతావరణంలో ఒకరికొకరు నిలబడేటువంటి ఒక ఆత్మ సంబంధమైన పరలోకమందున్న తండ్రికి బిడలుగా మారి వారు ఒకరి యందు ఒకరు పరస్పరమైన బాధ్యత కలిగిన స్థితిలోనికి వాళ్ళని తేవడం అనేది ఆనాటి నుండి జరుగుతూనే ఉంది. అతడు లేచాడు, నడిచాడు, నడుస్తూ గంతులు వేశాడు, స్తుతించాడు, వారితో కూడా దేవాలయం లోపలికి వెళ్ళాడు. మరియ యోహానుతో పాటు ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు యోహాను పేతుల వెంట అతడు దేవాలయం లోపలికి వెళ్ళాడు. ఆలోచించను ఒకసారి, అక్కడేం సంభవించింది? అక్కడ ఓదార్పు ఉంది, అక్కడ కర్తవ్య నిర్వహణ ఉంది, అక్కడ ప్రభువుకి మహిమ ఉంది. ఇక్కడ కూడా అదే ఉంది. అతడు స్తుతించాడు, నడిచాడు, లేచాడు, గంతులు వేశాడు, తన కాళ్ళు నావేనా అని. లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ప్రజలు అనేకులు విస్తుపోవడానికి, అనేకులు పరిగెత్తుకుని రావడానికి ఆ సంఘటన కారణమైంది. అప్పుడు దాన్ని ఆధారం చేసుకుని పేతురు గారు ఓ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వల్ల ఆలోచించండి ఒకసారి. ఆ ప్రసంగం ఆయన చేసినప్పుడు నాలుగో వచనం చూడండి. 4:4 వాక్యము వినువారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఓ కుటుంబం, ఆత్మ సంబంధమైన కుటుంబం. ఇప్పుడు ఆ కుటుంబంలో కొత్తగా చేరిన వారు 5,000 మంది. అందులో మరియమ్మ కూడా ఉంది కదా. పెంతెకోస్తు దినాన 3,000, తర్వాత 5,000. ఇప్పుడు ఎంతమంది పెద్ద కుటుంబం! ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్న దేవుని పని ఇది. ఇది
ఆయన ప్రేమ వల్ల, ఆయన దయ వల్ల జరిగే కార్యక్రమమే కానీ, మనుషుల యొక్క శక్తి సామర్థ్యాల వల్ల కానీ, ధనం బంగారం వల్ల కానీ జరిగేది కాదు. ఇది ఆయన ఉన్నాడు, ఆయనే కొనసాగించుకుంటాడు. ఆయన కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఈ మాటలు కొద్దిగానైనా ఓదార్పునివ్వడానికి, ఆదరణనివ్వడానికి సాయపడమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటల లైవ్లో కలుసుకుందాం. పోయిన వారం అంటే మొన్న ఆదివారం నాడు లైవ్ వచ్చింది కదా, చూశారు కదా. మరి వచ్చే వారం కూడా లైవ్ కొనసాగాలని ప్రార్థన చేయండి. అప్పటికప్పుడు ఎట్లా చెప్పండి రా, అసలు చూడకూడదు చూడలే. నువ్వు ఆ 2 నిమిషాలు అన్నావు చూడు, ఆ 2 నిమిషాల్లో చూసుకున్నాను.